సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే మనకి గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి ఒక సింపుల్ బ్యానర్ ఇచ్చేసానండి. సో సింపుల్గా ఉంటుందండి. సో ఎలా చేయాలంటే సింపుల్గా చదువుతాను. సో మన ఛానల్ కొత్తగా చూసిన లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఇలా ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇమేజ్ వచ్చేసరికి చూడండి, నేనైతే యూట్యూబ్ తరలో పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేసుకున్న తర్వాత హైట్ అనేది ఒక 5 పెట్టుకోండి. మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. ఇంకా చూసుకోవాలంటే తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం చూసుకోండి, సరిపోతుంది. నాకైతే చూడండి 1280/620 పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చింది. న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. స్నాప్షీట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దీంట్లో మీరు వచ్చిన ఇమేజ్ నేను కింద మీకు ఇస్తాను కదా, ఆ ఇమేజ్ అయితే ఒకటి తీసుకోండి. సో ఆ ఇమేజ్ అయితే తీసుకున్నాను చూడండి, ఇక్కడే ఉండాలి. తీసుకున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన ఛానల్లో కొత్తగా చూస్తారు, ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఒకసారి రెండు వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అసలు వద్దు. ఖచ్చితంగా నచ్చుకొని ఉండవు. సో చూడండి, నచ్చుతాయి మీకే. దాన్ని తీసుకున్నాను చూడండి. సో మన సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేసామండి. సెకండ్ ఛానల్ వచ్చేసరికి ఏంటంటే కన్నడ భాష నుంచి అంటే కర్ణాటక భాష నుంచి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఒకసారి మీరు కూడా చూడాలనుకుంటే. సో ఇక్కడే ఉండాలి, తీసుకుంటున్నాను. సో అది ఫస్ట్లోనే ఉండాలి, ఉంటే ఎంత దూరం రాదు. ఇక్కడే ఉండాలి. నేనైతే వీడియో అయితే పాజ్ చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ తీసుకున్నాను చూడండి. తీసుకుని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే మన స్క్రీన్ మొత్తం జరిపేటట్టుగా చూడండి. నేనైతే స్క్రీన్ మొత్తం జరిపేటట్టుగా ఇలా పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత చూడండి, నేను మొత్తం డ్రాగ్ చేసుకున్నాను. ఈ టైప్ వచ్చింది. తర్వాత ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో దీన్ని లాక్ చేసుకున్న తర్వాత సో దీనికి కలర్ ఫిల్టర్స్ వచ్చరికి -16 ఎక్కువద్దు తక్కువ వద్దండి. ఖచ్చితంగా నాలాగా రావాలనుకుంటే -16 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది కదా. తర్వాత శాచురేషన్ వచ్చరికి 66 పెట్టుకున్నానండి. 66 కంటే ఎక్కువ వద్దు, అటు తక్కువ వద్దండి, చూసుకొని పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ వచ్చేసరికి -26 పెట్టుకోండి. 26 కంటే తక్కువ వద్దు అండ్ ఎక్కువ వద్దండి, చూసుకొని పెట్టుకోండి. సో నేను ఖచ్చితంగా లెక్కేసి పెట్టానండి అన్నిటిని. తర్వాత వచ్చేసరికి లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనం అది ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, ఇంకొక ఇమేజ్ అయితే ఉందన్నమాట. అది కూడా తీసుకున్నాక కూడా దీన్ని కూడా ఇలా కనుక్కున్న తర్వాత దీన్ని కూడా కింద కనుక్కొని సో దీనికి లాక్ వేసుకొని ఏం చేస్తారంటే దీంట్లోకి వెళ్తున్నాను. మళ్ళీ కలర్ ఫిల్టర్లోకి ఇది ఏం చేయాలంటే 180 పెట్టుకున్నాను. సో ఇటు పెట్టుకున్నాక 180 ఒకేలాగా వస్తుంది కాబట్టి ఇటు పెట్టడం పర్లేదు. తర్వాత వచ్చరికి శాచురేషన్ వచ్చరికి ఒక 100% పెట్టుకోండి. అంటే 100% పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చరికి -71% పెట్టుకోండి. ఎక్కువ వద్దు, అటు తక్కువ వద్దండి, చూసుకొని పెట్టుకోండి. సో 71 కంటే ఎక్కువ తక్కువ వద్దండి, చూసుకొని పెట్టుకోండి. సో ఇలా వచ్చిన తర్వాత సో ఇలా ఇదనుకుంటా, సారీ గైస్. సో దీని కింద అనుకున్న తర్వాత మళ్ళీ యాక్టివ్స్కి వస్తాం చూడండి. సో మనం తప్పు కొట్టుకొని అంటున్నాము. సో ఇదేం చేయాలంటే ఇది వచ్చేసరికి ఏం చేయాలంటే దీన్ని ఏం చేస్తున్నాను చూడండి. ఇది 180 కాదు, -16 పెట్టుకోండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు, -16 కంటే ఎక్కువ తక్కువ వద్దు, చూసుకొని పెట్టుకోండి. సో అక్కడ తప్పు వచ్చింది, సారీ గైస్. సో మీ టైం వేస్ట్ చేసి అనుకుంటున్నాను. సో చూడండి, మీకు నచ్చినట్టు చూడండి. మన వీడియోస్ ఎక్కడ దొరకవండి ఇట్లాంటి వీడియోస్ అనేది. సో మీరు ఇబ్బంది పడినా కానీ చూడండి ఒకసారి. తర్వాత ఇది వచ్చేసరికి 66 పెట్టుకోండి. ఎక్కువ తక్కువ వద్దండి, 66 కంటే ఎక్కువ వద్దు, అటు తక్కువ వద్దు. సో నేను పెట్టుకున్నాను చూడండి, 66 కంటే ఎక్కువ తక్కువ వద్దండి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇది -26 పెట్టుకోండి. సో 26 కంటే ఎక్కువ తక్కువ వద్దండి పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. పెట్టుకున్న తర్వాత దీనికి ఓపాసిటీ అనేది ఎంత తగ్గించుకున్నానంటే 37 పెట్టుకున్నానండి. 37 కంటే ఎక్కువ తక్కువ వద్దు. నాకైతే బాగా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు బాగా వస్తుంది చూడండి. ఇందాక మన స్క్రీన్లో చూపించినట్టు తమిళ చూపించినట్టుగా వస్తుంది. తర్వాత వచ్చేసరికి దీనిపైకి అనుకున్నాను కదా. సో దీన్ని ఏం చేస్తానంటే చూడండి
ఇది కాదు, ఇదనమాట. సో ఇట్లానేనా? ఓకే, ఇట్లానే ఓకే. సో తర్వాత దీని వచ్చేసరికి ఏంటంటే 37 పెట్టుకోండి. ఎక్కువ తక్కువద్దండి, 37 కంటే ఎక్కువద్దు, అటు తక్కువద్దు. పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా. సో ఇదేం చేస్తారంటే ఇది బాగానే ఉంది, ఇది ఒకసారి చూసుకుందాము. ఓకే, ఇది 100% పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇది కింద ఏంటంటే 71% పెట్టుకోండి. సో ఇలా కాదు, చూడండి, సారీ గైస్, కొంచెం తప్పు వచ్చింది, మళ్ళీ చేస్తాను ఆగండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం తిరకాసు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇది 16 పెట్టుకోండి, 16 కంటే ఎక్కువ తక్కువద్దు. సో ఈ ఫస్ట్ టైం మనతో కన్ఫ్యూజ్ అవటం అంటే ఎట్లాంటివేనండి, మనం చిన్న చిన్న కరెక్షన్ చేయకపోతేనే ఎడిటింగ్ అనేది తప్పు వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇది ఒక 66 పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం బాగా వస్తుంది. 60 పెట్టుకున్న తర్వాత ఇది 26 పెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఏంటంటే 1080, 100, ఇది ఎంత అంటే 71 వచ్చేసింది అనుకుంటున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే రాలేదనిపించింది. సో నేనైతే బిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తుందో అండి, సారీ గైస్, ఏమనుకోమాకండి కొంచెం ఇది. సో ఇంకా వస్తూ ఉంటాయి పేరెంట్స్, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, జస్ట్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా రెడీగా ఉండండి. అప్పుడు నేను పిల్లలు మీకు వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. సో చూడండి గైస్, సో వచ్చేసరికి ఏంటంటే ఇది పెట్టుకున్నానండి. దీనికి వచ్చేసరికి చూడండి ఒకసారి. సో ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి చూడండి, చూశారు కదా, 1080, 100 - 71 పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చాను. దీంట్లో ఏంటంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్తే -16, 66 +26 తీసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే, ఇప్పుడు చూడండి, సో దీని ఏం చేశానంటే ఇట్లా వచ్చిందనమాట. మనకి వచ్చిన తర్వాత ఏం చేశానంటే పెట్టానండి, ఈ కలర్లను పెట్టాను అనమాట, కొంచెం బ్రైట్నెస్ కోసం, వెనకాల బాగుంటానికి. చూడండి, మనకి పెట్టిన తర్వాత కొంచెం లిక్ఫుల్గా వచ్చినాయి అనమాట. వచ్చిన తర్వాత చూడండి, తర్వాత వచ్చిన తర్వాత మనకి హీట్ అయిపోతే వచ్చిందనమాట. తర్వాత ఇది ఒక ఇమేజ్ చేస్తాను. ఇది నీకు వచ్చేసరికి ఏంటంటే కలర్ ఫిల్టర్లో సాచురేషన్ -100 పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి ఓపాసిటీ వచ్చేసరికి 30 పెట్టుకోండి. మనకి హీట్ అయిపోతే ఇక్కడ మనకి ఈ కార్నర్ అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఫిక్స్ అయిపోయిన తర్వాత మీకైతే వచ్చిన తర్వాత ఇది సన్నైట్ తీసుకోండి. సన్నైట్ ఎలా తీసుకొని తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గీసేసుకొని 100% వేసుకొని అన్నీ పెట్టుకుని ఒక టచ్ చేస్తే మనకి హీట్ అయిపోతే వస్తుంది అనమాట. సో దీని ఏం చేస్తారంటే ఏ కలర్ తీసుకుంటారంటే లైట్ బ్లూ కలర్ తీసుకోండి. ఈ టైప్ ఉన్న కలర్ అయితే తీసుకోండి, బాగుంటుంది. సో తీసుకున్న తర్వాత పెట్టుకుంది అనమాట. తర్వాత వచ్చేసరికి జనరేట్ చేసిన ఒక గణేష్ ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది గూగుల్లో దొరికింది, ఇది తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఏంటంటే లైటింగ్ కూడా మీకు ఇస్తున్నాను. ఈ లైటింగ్లో పెట్టుకోండి, బాగుంటాయి. ఇటు పక్క పెట్టుకోవాలి, డూల్గా చేసుకొని. పెట్టుకున్న తర్వాత ఒక అరటి తోరణం అయితే ఇస్తాను, 2 ఇస్తాను. సో మీరు ఇటు పక్క పెట్టుకోండి, బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదైతే మీకు PNG రూపాయలు ఇస్తానమాట. ఇచ్చిన తర్వాత ఇంకొచ్చేసరికి ఏంటంటే మనం జనాలు పెట్టుకున్నాము, ఎక్కువ వద్దు తక్కువ వద్దండి, ఎలా పెట్టుకొని బాగుంటుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎడిటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.